ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మున్షీతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్స్, మంత్రులు, జిల్లా ప్రెసిడెంట్లు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం సాగుతోంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మున్షీతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్స్, మంత్రులు, జిల్లా ప్రెసిడెంట్లు, కార్యదర్శులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం స్టార్ట్ అయింది. ప్రస్తుతం అక్కడ లోక్సభ ఎన్నికల గురించి అయితే కావచ్చు, డీసీసీ పదవుల గురించి అయితే కావచ్చు, ఇంకా రకరకాలుగా ఎమ్మెల్సీ పదవుల గురించి కావచ్చు, వీటన్నింటి గురించి కూడా డిస్కషన్స్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి అనేది గాంధీ భవన్ నుంచి మా కరెస్పాండెంట్ కృష్ణవేణి అందిస్తారు. కృష్ణవేణి, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి కార్యవర్గ సమావేశం అయితే స్టార్ట్ అయింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా ఈ సమావేశం జరుగుతుంది. మొదటిగా ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీ గెలుపుకు దోహదపడేలా పనిచేసిన చిన్న స్థాయి కార్యకర్త నుండి పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాద తీర్మానం చేశారు. దీనికి అందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఓవరాల్గా పార్టీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా పనిచేయాలి, క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకట్టుకునేలాగా 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లిన విధంగానే పార్లమెంటు ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి. పార్టీలో ఉన్న ప్రతి క్యాడర్ కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో తమ ఎఫర్ట్ని ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. మరొకటి, తెలంగాణ ఇన్ఛార్జిగా దీపదాస్ మున్షిని తెలంగాణ ఇన్ఛార్జిగా చేసిన తర్వాత మొదటిసారి ఆమె తెలంగాణకు వచ్చారు. ఇంతకుముందు ఆమె కేరళ ఇన్ఛార్జిగా ఉన్నారు. దాంతోపాటు అదనపు బాధ్యతలను దీపదాస్ మున్షికి ఇక్కడ తెలంగాణ ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా అప్పగించారు. ఆమె కూడా ఈరోజు సమావేశంలో పాల్గొన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 4-5 నెలలు తెలంగాణలోనే ఉండి ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను ఎన్నికల అబ్జర్వర్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులన్నిటి మీద కూడా ఆమె పూర్తిగా దృష్టి సాధించిన పరిస్థితి. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పార్టీకి ఎక్కువ సమయం కేటాయించలేని పరిస్థితి. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం కుదిరించాలి. పార్టీ అటు ప్రభుత్వం నుంచి ఇటు పార్టీ నుంచి కూడా ప్రజల్లోకి 6 గ్యారెంటీలు, ప్రభుత్వం అమలు చేసే 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు 2 గ్యారెంటీలు ఆల్రెడీ అమలవుతున్నాయి. వీటన్నింటినీ ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్ళాలి. ప్రజలకు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. అంతేకాదు ప్రజావాణికి వస్తున్న ఆదరణ, అందులో వస్తున్న ప్రాబ్లమ్స్ కు సంబంధించి కూడా పార్టీ క్యాడర్ పూర్తి స్థాయిలో పనిచేయాలి. ప్రజల దగ్గర నుంచి వచ్చిన సమస్యల విషయంలో కూడా వాళ్ళు పూర్తి దృష్టిని సాధించాలని కూడా కార్యవర్గ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి 17 స్థానాలకు గాను ఆశావాహులు చాలా మంది ఉన్నారు. టికెట్ల విషయంలో ఖచ్చితంగా కాన్సిక్వెన్స్ వచ్చి ఫేస్ చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. ముఖ్యంగా మనం అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుగానే బుజ్జగించడం, అధిష్టానంతో మాట్లాడించడం, అంతగా వ్యతిరేకతను పార్టీ ఎదుర్కోలేని పరిస్థితి. కానీ అప్పుడు ఎవరైతే రెబల్స్ ఉన్నారో, ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో, పార్టీలో టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ టికెట్ వచ్చి బీఫామ్ అందుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పార్టీలో కావచ్చు, అధిష్టానంలోని ముఖ్య నేతలు కావచ్చు మాట ఇచ్చారు. ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు అనేవి ఉన్నాయి. పార్టీ కోసం కష్టపడ్డ వారికి నామినేటెడ్ పోస్టుల్లో సముచిత స్థానం కల్పిస్తామని వాళ్ళు అప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది. పార్టీ అధిష్టానం కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్, వీటన్నింటికీ కూడా క్రోడీకరించేలాగా ఇప్పుడు ఈ రోజు జరిగే కార్యవర్గ సమావేశం అయితే ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి 17 స్థానాలకు గాను ఒక్కొక్క
స్థానానికి 2-3 ఆల్రెడీ పోటీ పడుతున్న పరిస్థితులు అయితే మనం చూసాం. అంతేకాదు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రతి ఒక్క నియోజకవర్గానికి మంత్రులు ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న కీలక నేతలు కావచ్చు, సీనియర్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఇన్ఛార్జీలుగా చేశారు. క్షేత్రస్థాయి నుంచి కూడా ప్రజల నుంచి వస్తున్న ఆదరణ ఎలాగైతే ఉంది, ఎక్కడైనా ఓట్ బ్యాంక్ తక్కువగా ఉందా, కాంగ్రెస్ వీక్ గా ఉన్న ప్రదేశాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రదేశాలు ఇలాంటి వాటిల్లో కూడా వాళ్ళు పట్టు సాధించాలి. క్షేత్రస్థాయిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ముందు అధిష్టానం ఇటు పిసిసి అధ్యక్షుడి దృష్టికి తీసుకొని రావాలి. 17 స్థానాలకు గాను తెలంగాణలో ఖచ్చితంగా 15 స్థానాలను గెలుచుకోవాలి అని కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరొక నామినేటెడ్ పోస్టులు ఎవరైతే ఉన్నారో పార్టీలో కీలకంగా పనిచేసిన వాళ్ళు, క్షేత్రస్థాయిలో పార్టీలో పనిచేసి టికెట్లు లభించిన వాళ్ళ విషయంలో కూడా నామినేటెడ్ పోస్టులు వరిస్తాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఇది కీలకంగా మారనుంది. మరొకవైపు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన విషయం, ఎందుకంటే జాబ్ క్యాలెండర్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆఖరి పేజీలో జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసింది. ఫిబ్రవరి ఆఖరికి గ్రూప్ 1కి సంబంధించి కూడా నోటిఫికేషన్ పడాల్సింది ఉంది. వీటన్నింటికి సంబంధించి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఒక పెద్ద టాస్క్ గా చెప్పుకోవచ్చు. కానీ సీఎం రేవంత్ రెడ్డిని టీఎస్పీసీలో ఉన్న కీలక నేతలతో మాట్లాడి వాళ్ళని రాజీనామాలు చేపించినప్పటికీ ఆ రాజీనామాలు గవర్నర్ తమిళిసై ఆమోదించని పరిస్థితి. ఆమె రాజీనామాలను ఆమోదిస్తే గనక ఒకవేళ వాళ్ళు శిక్షకి అర్హులు కారేమో అన్న వాదనలు కూడా అటు రాజ్భవన్ నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు తీసుకునే ప్రతి స్టెప్ కీలకంగా మారనుందని చెప్పొచ్చు. అంతేకాదు ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పార్టీకి ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఎవరుంటారనేది కూడా నెక్స్ట్ అధిష్టానం ఎవరిని ప్రపోజ్ చేస్తుందనేది కూడా కీలకంగా మారనుంది. పిసిసి అధ్యక్షుడి పదవి ఖచ్చితంగా బీసీలనే వరిస్తుంది అని ఇంటర్నల్ గా వార్తలు వస్తున్నప్పటికీ కూడా పార్టీలో ఓడిపోయిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు కొంతమంది పిసిసి పదవిని ఆశిస్తున్నారు అనే వార్తలు, ఒక కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పార్టీకి అంటే దిశానిర్దేశం చేయగలిగిన పిసిసి కావాలి. కాబట్టి ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలంటే లోక్సభ ఎన్నికల ముందే పిసిసిని నియమిస్తారా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఎందుకంటే సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి పార్టీకి ఎక్కువ సమయాన్ని వెచ్చించలేని పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము. పిసిసిని ఇప్పటి లోక్సభ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా పిసిసి కన్ఫర్మేషన్ ఉండదు అని చెప్తున్నప్పటికీ ఖచ్చితంగా పిసిసి కావాలి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, లోక్సభ ఎన్నికల ఎజెండాలు కావచ్చు, వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా పిసిసి ఉండాలని కూడా ఇక్కడున్న నేతలు కూడా ఒక ప్రపోజల్ పెడుతున్న నేపథ్యంలో రేపు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ 2వ విడత పాదయాత్ర విషయంలో కావచ్చు, ఇటు పిసిసి విషయంలో కావచ్చు, నామినేటెడ్ పోస్టుల విషయంలో కావచ్చు, ఈ రోజు కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన కీలక విషయాలన్నీ కూడా అధిష్టానం ముందు ఉంచనున్నారు. ఎంపీ స్థానాలకు ఎవరెవరికి ఏ స్థానాలు వరిస్తాయి, ఎవరెవరికి ఎంపీ సీట్లు దక్కుతాయి అనేది పక్కన పెడితే పార్టీలో ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళకు మాత్రం సముచిత స్థానం కల్పించాలి. రాష్ట్ర ఎలక్షన్స్ లో ఎవరికైతే టికెట్లు రాలేదో వాళ్ళందరూ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఒక ఛాన్స్ ఇవ్వాలని కూడా ఇటు అధిష్టానానికి కూడా ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పేందుకు కూడా రేపు ఆస్కారం ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తమ ప్రపోజల్స్ ఏదైతే ఉన్నాయో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టేందుకు కూడా పార్టీలోని కీలక నేతలందరూ కూడా కార్యవర్గ సమావేశానికి అయితే హాజరయ్యారు. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికలు కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, ఎమ్మెల్సీకి సంబంధించి 6 పోస్టుల విషయంలో కావచ్చు, వీటన్నింటినీ కూడా విషయంలో కూడా ఈరోజు కార్యవర్గ సమావేశంలో చర్చిస్తారు. వీటన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను రేపు అధిష్టానంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.